బిగ్గరగా ప్రతి ఒక్కరు కూడా అలసిపోయినట్టు నీరసిపోయినట్టు కాకుండా చక్కగా సంతోష కృతజ్ఞతాస్తుతులు మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను ఇక్కడున్న దైవజనులకు, అలాగే ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబ సభ్యులకు, కూడి వచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను మనందరము కూడా శ్రద్ధగా విందాం. ఈరోజు ఇక్కడ ఇలాగా వాక్యాన్ని ప్రకటించాలి అని తెలియజేయబడినప్పుడు దేవుని పాదాల దగ్గర కనిపెడుతున్న ఆ సమయంలో, అయ్యా ఈ కుటుంబంతో మీరేం మాట్లాడాలనుకుంటున్నారు అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవాది దేవుడు ఒకసారి నాకు గుర్తు చేసిన సంగతులు ఏందయ్యా అంటే, ఇంతవరకు అది సోనీ మోని వాళ్ళు బోని వాళ్ళు చిన్న వయసుగా ఉన్నది మొదలుపెట్టి, లేదంటే వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంది మొదలుపెట్టి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు కూడా వాళ్ళ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆ కార్యాలకు వారు దేవునికి కృతజ్ఞతగా కూడికలు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ కూడికలలో నేను వారితో ఏం మాట్లాడాను అన్న సంగతులు ఒక్కొక్కటిగా దేవుడు నా ముందుకు తెస్తూ ఉన్నాడు. మొదటిదిగా ఇదే ఇంట్లో దేవాది దేవుడు ఆయననే ఆశ్రయించుము అన్న ఒక వర్తమానము ద్వారముగా, ఖచ్చితంగా నేరుగా, ఇంకా అది ఎవరి కోసము కాదు అన్నట్టుగా పద్మాంటితోనే ఆ రోజు దేవాది దేవుడు వర్తమానం ద్వారముగా మాట్లాడిన ఆ సంగతిని దేవుడు నాకు గుర్తు చేశాడు. నువ్వు ఆయననే ఆశ్రయించాలి, ఆయన్ని కూడా కాదు. 10వ దేవునిగా, 11వ దేవునిగా, 14వ దేవునిగా కాదు, కానీ ఆయన్ని ఏకైక దేవునిగా నువ్వు ఆశ్రయించాలి, ఆయనని ఆశ్రయించుము అన్న ఆ వర్తమానాన్ని దేవుడు నాకు జ్ఞాపకంలోకి తీసుకొచ్చాడు. తర్వాత ఇదే ఇంట్లో కొన్ని నెలల క్రితము, కొన్ని సంవత్సరాల క్రితము నాకు గుర్తులేదు, కానీ ఇక్కడే నిలబడి ఒక వర్తమానాన్ని కూడా నేను తెలియజేయడం జరిగింది. దేవాది దేవుడు ఆ రోజు మాట్లాడిన ఒక సంగతి ఏందంటే, దేవుడు యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా అతన్ని ఆశీర్వదించును అన్న ఒక మాట ద్వారముగా దేవుడు ప్రేమించి మిమ్మల్ని ఇంతవరకు మొదట ఆశీర్వదించినవి ఇవన్నీ ఇంతవరకు సోనీ సాక్షుల్లో ఏమేమి చెప్పిందో, ఆ రోజు ఆ కూడికలో కూడా సోనీ సాక్ష్యం ఏమని చెప్పిందో, దేవుడు నాకు ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడు, దేవుడు మహేష్ అన్నతో నా వివాహాన్ని జరిగించాడని చెప్పని, దేవుడు నా గర్భఫలం విషయంలో అద్భుతాన్ని చేశాడు, దేవుడు క్యాండీ డెలివరీ విషయంలో చేసిన అద్భుతం, దేవుడు కివీ విషయంలో చేసిన అద్భుతం, పిఆర్ విషయంలో, అన్న ఉద్యోగ విషయంలో, ఇలా ఎన్నెన్నో అద్భుతాలు. ఇవన్నీ దేవుడు వాళ్ళని మొదట ఆశీర్వదించినంత. అయితే వాటికంటే మరి అధికముగా మీరు ఆశీర్వదించబడాలంటే మీరు చేయాల్సిన కొన్ని పనులు, 2 సంగతులు ఏందయ్యా అంటే గనక, మొదట అన్నిటికంటే దేవుణ్ణి పెట్టండి, మరి అధికమైన భక్తిని, మరి అధికమైన ప్రార్థనను, మరి అధికమైన విశ్వాసాన్ని మీరు కనబరచండి అన్న మాట దేవాది దేవుడు వారితో మాట్లాడాడు. ఆ తర్వాత కూడా క్రొత్తగా ఆంటీ వాళ్ళు ఒక గృహాన్ని కట్టుకున్నప్పుడు ముత్తంశెట్టిపాలెంలో నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని ఒక వర్తమానాన్ని మాట్లాడాడు. అధికమైన మెండైన దీవెనలు మీరు అనుభవించాలని ఆశపడుతుంటే, నేను మీకు అనుగ్రహించాలని మీరు అనుకుంటే, మీరేం చేయాలి తెలుసా? నమ్మకమైన వారిగా మీరు ఉండాలి. రీసెంట్ గానే కివి బర్త్డేలో గర్భవాసినది మొదలుకొని నా దేవుడు నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నాకు ఆధారము నీవే అన్న ఒక మాట, ఒక వర్తమానం ద్వారంగా కూడా బిడ్డలను మీరు ఎలా పెంచాలి అన్న ఒక సంగతిని దేవుడు తెలియజేశాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఏదో కూడికలు జరుగుతున్నాయి కాబట్టి, ఏదో మేము మాట్లాడి కాసేపు వెళ్ళిపోవాలి కాబట్టి ఈ మాటలు ఇక్కడ ఈ రీతిగా ప్రకటించబడలేదు, కానీ దేవాది దేవుడే నేరుగా ఈ కుటుంబాన్ని ఉద్దేశించి వారికి బయలుపరచాలని, వారితో మాట్లాడాలని ఆశపడిన ప్రతి సంగతి కూడా ఆయన మనసును మోసే, ఆయన్ని మోసే గాడిదలమైన మా ద్వారముగా ఈ కుటుంబంలో ఏర్పాటు చేయబడిన ప్రతి కూడికలో ప్రకటించబడిన వర్తమానము ద్వారముగా మీ వరకు కూడా వచ్చి చేరాయన్న సంగతులు మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే నిర్మలమైన పాలన ఆపేక్షిస్తున్న పద్మాంటి గాని, మహేష్ అన్న గాని మాటలు అర్థం చేసుకోలేకపోవచ్చేమో, కానీ బలమైన ఆహారము తిని అరాయించుకోగలిగిన వయసుకు వచ్చిన ప్రీతి కోసం ఈ మాటలు మళ్ళీ ఇంకోసారి నేను చెప్పడం జరిగింది. ఈ ప్రతి మాట, ప్రతి వర్తమానాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు కూడా వారితో ఏం మాట్లాడని మీరు అనుకుంటున్నారయ్యా అన్నప్పుడు దేవాది దేవుడు బయలుపరిచిన ఒక మాట చూద్దామా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము
యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదివి సహాయం చేయండి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. దేవాది దేవుడు ఈ రాత్రి వర్తమానము ద్వారముగా అది పద్మాంటి కుటుంబానికి గాని లేదా సోని తల్లి కుటుంబానికి గాని ప్రత్యేకముగా దేవుడు ఆయన ఉద్దేశానుసారముగా కలిపిన మహేష్ అన్న సోనిల కుటుంబానికి గాని ఈ రోజు ఆయన ఇస్తున్న ఒక వాగ్దానము, కూడి వచ్చిన సంఘం అంతటికి కూడా దేవాది దేవుడు నేరుగా ఇస్తున్న ఒక వాగ్దానం ఏందయ్యా అంటే కనుక మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేనేం చేస్తున్నాను మీకు ఇస్తున్నాను. నమ్మకం ఉన్న వాళ్ళు ఒకసారి ఆమేన్ చెప్పండి. మాకు కాదనుకున్న వాళ్ళు ఆమేన్ చెప్పండి. దేవాది దేవుడు ఈ రాత్రి ఇస్తున్న ఒక వాగ్దానం ఏంది అంటే గనక మీరు అడుగు పెట్టు ప్రతి స్థలమును నేను మీకేం చేస్తున్నాను ఇస్తున్నాను. ఒకసారి కింద మాటలు కూడా మనం చూసినట్లయితే గనక 4వ వచనం నుంచి కూడా కొన్ని మాటలు చూద్దాం. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడను నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఇక్కడ మొదలు పెడితే అక్కడి వరకు ఈ దేశాన్ని అంతటిని నేను ఏ రీతిగా అయితే మీ పితరులకు ప్రమాణం చేశానో, కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీలు, యెబూసీయులు ఇలా ఎంతమంది అక్కడ ఉన్నా కానీ నేను మీకు చేసిన వాగ్దానం ప్రకారంగా మీరు అక్కడ అడుగు పెట్టండి, నేను మీకు ఆ దేశాన్ని ఇస్తాను అన్న వాగ్దానాన్ని దేవాది దేవుడు ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న ప్రీతి కుటుంబానికి ఇస్తున్నాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించింది ఆయనే. అరణ్య మార్గములో అన్ని తానే వారిని నడిపించింది ఆయనే. వాగ్దాన భూమిలో వారు అడుగు పెట్టగా దానిని వారికి అప్పగించిన వాడు కూడా ఆయనే. ఆ మాట మీకు అర్థమవుతుందా? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇస్తున్నాను. లేఖనములలో ఈ వాగ్దానం ఎవరెవరి జీవితంలో నెరవేరిందయ్యా అని ఒకసారి మనం పరిశీలించి చూస్తే గనక మొదట మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. రూతు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదివి సహాయం చేయండి. చదివేవారు కాస్త బిగ్గరగా వినిపించేట్టుగా చదివే ప్రయత్నం చేయండి. రూతు గ్రంథం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రుతు అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరు యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తున్నాను అన్న ఈ వాగ్దాన సందేశంలో దేవాది దేవుడు మాట్లాడుతున్న ఒక మాట ఏందయ్యా అంటే, రుతు అనే ఒక విధవరాలు, యవ్వన కాలం ముందు తన భర్తను పోగొట్టుకున్న ఒక విధవరాలు వైదవ్య నైరాశ్యములో ఎక్కడ అడుగు పెట్టిందంట? బెత్లెహేములో ఆమె అడుగు పెట్టింది. నా మాట మీకు అందరికి అర్థమవుతుందా? యవ్వన కాలములోనే నయోమి కోడలు అయిన రూతు ఏం చేస్తున్నాయంటే తన భర్తను పోగొట్టుకొని వైదవ్య నిరాశములో ఏం చేయాలో అర్థం కాని దిక్కుతోచిన పరిస్థితుల్లో కూడా నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు నేను కూడా అక్కడే పాతి పెడతానని అత్తను హత్తుకొని బెత్లెహేముకు వచ్చిన ఆ రూతు అక్కడ ఎలా అడుగు పెట్టింది తెలుసా? ఒక విధవరాలుగా, ఒక అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేయాలరా, తర్వాత నా భవిష్యత్తు ఏంట్రా అని అర్థం కాని ఒక స్థితిలో ఆమె అడుగు పెట్టింది. అదే రూతు గ్రంథం, అదే 2వ అధ్యాయం. ఇప్పుడు 2 కదా, అదే రూతు గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం. 3వ వచనం. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయి వారి వెనక పొలములో ఇందాక ఆమె బెత్లెహేములో ఎలా అడుగు పెట్టిందో చూసాం. బెత్లెహేములో ఎవరు లేనిదిగా అడుగు పెట్టింది. ఇక్కడ బోయాజు పొలములో ఒక పరదేశిగా పరిగెను ఏరుకునే ఒక బేదరాలుగా అడుగు పెట్టిందట. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తున్నాను అన్న వాగ్దానము దేవాది దేవుడి రూతు జీవితంలో ఎలా నెరవేర్చాడయ్యా అంటే గనక మనం చూస్తే గనక బోయాజు అనే ఒక వ్యక్తి ఆ దేశంలోనే లేదా ఆ ప్రదేశంలోనే ఆ ప్రాంతంలోనే బహు ఆస్తి కలిగిన వాడంట. ఆ వ్యక్తి పొలంలో ఈమె పరిగెనేరుకోవడానికి ఒక పరదేశిగా బేదరాలుగా అడుగు పెట్టింది. అడుగు పెట్టిన తర్వాత బోయాజు అక్కడికి వచ్చాడంట. వచ్చి తన పనివాడిని అడిగాడంట ఈమె ఎవరు అని చెప్పని. సంగతులు కనుక్కున్నాడు. మనకు కావలసిన వ్యక్తి అని చెప్పని, నువ్వు నీ అత్తగా చేసిన దానంతా నేను చూశాను అని చెప్పని దగ్గరికి వెళ్ళి పరామర్శించాడు, ప్రేమగా మాట్లాడాడు. ఈ సంగతి తీసుకెళ్లి నయోమికి చెప్పింది. నయోమి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కళ్ళెమునొద్దనున్న బోయాజును ఎలా కలుసుకోవాలని చెప్పని సిద్ధపరిచి ఏం చేసింది, మళ్ళీ రూతును బోయాజు దగ్గరికి పంపించింది. బోయాజు తర్వాత జరిగిన ఆ పనులన్నీ మనం చూసిన తర్వాత
బంధువుని ధర్మము జరిగించడానికై ఇదే బోయాజు, ఇదే ఆస్తి కలిగిన వాడు ఏం చేశాడు అంటే గనక బంధువు ధర్మము జరిపించడానికి ఇదే రూతును వివాహం చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? ఏ పొలంలో అయితే పరదేశిగా, ఏ పొలంలో అయితే ఒక బేదరాలుగా అడుగు పెట్టిందో కొన్ని రోజుల్లో దేవాది దేవుడు అదే పొలానికి ఆమెను ఓనర్గా చేశాడు. అంత మాత్రమే కాదు, ఈ బోయాజు బహు ఆస్తి కలిగిన వాడంట. ఈ బెత్లెహేములో అతనికి ఉన్న ఆస్తులు ఎన్నో, అతనికి ఉన్న ఇండ్లు ఎన్నో, అతనికి ఉన్న పొలాలు ఎన్నో, అతనికి ఉన్న స్థలాలు ఎన్నో. వాటన్నిటికీ ఈమె యజమానురాలుగా మారిపోయింది. అంత మాత్రమే కాదు, ఆమె ఒక విధవరాలిగా ఎక్కడంట బెత్లెహేములో అడుగుపెట్టింది. మనం కొన్ని సంగతులు చూస్తే గనక బోయాజు రూతు నందు ఓబేదును కంటే ఓబేదు యెష్షయిని కన్నట్టు, యెష్షయి దావీదును కన్నట్టు, దావీదు సొలొమోను కన్నట్టు, అలా కిందకి మనం చూసుకుంటూ వెళితే గనక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అదే వంశావళిలో నుంచి ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. ఇప్పుడు దావీదు ఎవరంట? దావీదు రూతు సంతానమే. ఒక విధవరాలుగా బెత్లెహేములో అడుగు పెట్టిన ఈ రూతును దేవుడు ప్రేమించి మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని మీకు ఇస్తాను అన్న వాగ్దానం ఆమె జీవితంలో ఎలా నెరవేర్చాడు అంటే గనక ఈమె సంతానమే. తర్వాత ఈమె డిసెండెంట్స్ లో నుంచే ఒక గొప్ప చక్రవర్తిగా పేరు గట్టించిన రాజు అయిన దావీదు పుట్టాడు. అసలు ఈ బెత్లెహేమును ఏమని పిలుస్తారు తెలుసా? బెత్లెహేమును ఏమని పిలుస్తారో? సిటీ ఆఫ్ డేవిడ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? దావీదు పురం అని పిలుస్తారు. ఈ రూతు అసలు ఎవరు లేనిదిగా, ఏమీ లేనిదిగా, ఒక పరిగెనుకునేదిగా, ఒక బేదరాలుగా బెత్లెహేములోకి అడుగు పెట్టింది. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తున్న వాగ్దానాన్ని దేవాది దేవుడు రూతు జీవితంలో ఎలా నెరవేర్చాడంటే గనక ఏ పొలంలో అయితే పరిగెనుకోవడానికి అడుగు పెట్టిందో అదే పొలానికి ఓనర్ చేశాడు. ఏ దేశంలో అయితే ఎవరు లేనిదిగా విధవరాలిగా అడుగు పెట్టిందో అదే దేశాన్ని తన సంతానం పాలించగలిగేట్టుగా, అదే దేశంలో ఉన్న అదే బెత్లెహేముకు తన ద్వారముగా పుట్టిన లేదా తనలో నుంచి వచ్చిన తన కుమారుడైన లేదా ఈ దావీదు పేరు పెట్టి పిలువబడేట్టుగా దేవాది దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని ఆమెకు అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? రెండో విషయంగా మనం చూస్తే ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5 నుంచి కొన్ని మాటలు చదివి సహాయం చేయండి. ఎస్తేరు గ్రంథం షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడుగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అనే ఒక యూదుడు అంట. అసలు ఈ యూదుడు ఈ షూషను కోటలో ఏం చేస్తున్నాడు? ఎక్కడో యూదా దేశంలో ఉండవలసిన ఈ మొర్దెకై షూషను కోటలో అతనికి ఏం పని? కింద వచ్చిన చూద్దాం. బబులోను రాజు అయిన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకునన్న మాట ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఎక్కడో యూదా దేశంలో ఉండాల్సిన మొర్దెకై చెరగొని పోబడిన వారిలో ఒకనిగా ఎక్కడికి వచ్చాడంట? షూషను కోటలోనికి వచ్చాడు. షూషను కోటలో మొర్దెకై ఎలా అడుగు పెట్టాడు? చెరగొని పోబడిన వారిలో ఒకనిగా ఈ మొర్దెకై షూషను కోటలో అడుగు పెడితే తనతో పాటుగా తల్లిదండ్రులు లేని ఒక అనాథగా ఆ ఎస్తేరు ఏం చేసింది? షూషను కోటలో అడుగు పెట్టింది. అన్నమాట మీకు అర్థమవుతుందా? మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము నేను మీకు ఇస్తున్నానన్న వాగ్దానం మీరు జీవితంలో ఎలా నెరవేరిందో తెలుసా? చూద్దాం. కొన్ని మాటలు మనం ముందుకెళ్ళి చూసినట్లయితే గనక ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17 వచనం. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించునన్న మాట ఉంది. నా మాటలు మీ అందరూ శ్రద్ధగా వినే ప్రయత్నం చేయాలి. రెండవదిగా మనం ఈ వాగ్దానం నెరవేర్పు ఎవరి జీవితంలో చూస్తున్నామయ్యా అంటే గనక ఒక అనాథగా షూషను కోటలో అడుగు పెట్టిన ఎస్తేరు. ఈ ఎస్తేరు ఇప్పుడు మనం ముందుకెళ్ళే కొద్ది ఎలా మారిందంట? అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా చేసెను అన్న మాట ఉంది. ఒక అనాథ బాలిక ఎలా మారిపోయిందంట? రాణిగా మారిపోయింది. అక్కడ ఎంతో మంది అందరతులు ఉన్నారు, రాజుని పెళ్లి చేసుకోవాలని పరితపించేవారు. అక్కడ ఆ దేశంలోనే ఎందరో స్త్రీలు ఉన్నారు రాజుని పెళ్లి చేసుకోవడం కోసం ఆ స్వయంవరంలో లైన్ గా నిలబడిన వాళ్ళు.
షడ్డుడగు హేగే కింద ఆ స్త్రీలను కాయ అధిపతి అయిన హేగే కింద చాలా మంది స్త్రీలు ఉన్నారంట. కానీ చదవబడిన ఈ మాటలో మనకు కనిపిస్తున్న మాట ఏంటంటే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించాడంట. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందిందంట. ఒక అనాథగా శోషణ కోటలో అడుగు పెట్టిన ఈ స్త్రీ ఎలా మారిపోయిందంట? ఒక రాణిగా, ఆ కోటకి, ఆ దేశానికి రాణిగా మారిపోయిందంట. చెరపట్టబడిన వారిలో ఒకటిగా శోషణ కోటలో అడుగు పెట్టిన మొర్దెకై ఏమాడంటే, అదే ఎస్తేరు గ్రంథం చూద్దాం. అదే ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. ఉన్న సమయాన్ని బట్టి యూదుడైన మొర్దెకై రాజైన అహష్వేరోషునకు ప్రధాన మంత్రిగా మారడాన్ని మనం చూస్తున్నాము. సమయం క్లుప్తంగా ఉంది కాబట్టి, కొంచెంగా ఉంది కాబట్టి నా మాటలు కూడా మీకు సూటిగా అర్థమైపోయేట్టుగా ఎక్కువ వివరణ ఇవ్వకుండానే ఒక్కొక్క దాంట్లో నుంచి ముందుకు వెళ్ళిపోయే ప్రయత్నం నేను చేస్తున్నాను. రెండవదిగా మనకు కనిపిస్తుంది ఎవరంటే, మొదటేమో ఒక విధవరాలుగా బెత్లెహేములో అడుగు పెట్టింది, ఒక బేదరాలుగా బోయాజు పొలంలో అడుగు పెట్టిన రూతును మనం చూసాం. తర్వాత మనకు కనిపిస్తున్న వారు ఎవరై అంటే గనక, ఒక అనాథగా ఆ శోషణ కోటలో అడుగు పెట్టిన ఎస్తేరును చూస్తున్నాం. చెరపట్టబడిన వారిలో ఒకటిగా మొర్దెకైని మనం చూస్తున్నాం. ఈ మొర్దెకై ఏమైడంటే గనక, ఏమైడంట? రాజైన అహష్వేరోషు ఏలుబడిలో శోషణ కోటలో అతను ప్రధాన మంత్రి అయ్యాడు. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తున్నాను. వారి జీవితంలో ఎన్నో ప్రతికూలతలు ఎదురయ్యాయి, వారి జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదురయ్యాయి, వారి జీవితంలో వారి ప్రాణాలు కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా గానీ దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాము. అదే దేవుడు ఈ రాత్రి కుటుంబానికి, సంఘానికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే గనక, మీరు అడుగు పెడుతున్న ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తున్నాను. నేను మోషేకు తోడై ఉన్నట్లు మీకు కూడా తోడుగా ఉన్నాను. భయపడద్దు, దిగులు పడద్దు, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, నేను మిమ్మల్ని ఎడబాయను. మూడవ సంగతిగా మనకు కనిపించే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే చూద్దాం. మూడవ సంగతి ఆదికాండం 39వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూద్దామా? యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ్య సంరక్షక సేనాధిపతియునైన పోతీఫరును ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతన్ని కొనెను అన్న మాట రాయబడి ఉంది. మూడవ సంగతి, మూడవ వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తుంది ఎవరై అంటే గనక, అయిన వారి చేత, అన్నదమ్ముల చేత, నా అనుకున్న సొంత వారి చేత వెలివేయబడిన, ఒక బానిసగా అమ్మి వేయబడిన యోసేపు కనిపిస్తున్నాడు. ఐగుప్తులోనికి అతను ఎలా అడుగు పెట్టాడంట? ఐగుప్తులో ఒక బానిసగా యోసేపు అడుగు పెట్టాడు. ఎవరు లేని వాడిగా, అందరూ వద్దనుకున్న వాడిగా, అమ్మి వేసిన వాడిగా, ఒక బానిసగా ఐగుప్తు అంగడిలో నిలబడితే రాజైన ఫరో దగ్గర పనిచేసే ఒక ఉద్యోగస్తుడు వచ్చి వేల పాట పాడుకొని యోసేపును కొనుక్కొని వెళ్ళాడు. కింద మాటలు చూద్దాం, ఆ తర్వాత మాటలు 2 నుంచి చూద్దాం. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు ఆ యజమానుడు చూచినప్పుడు అన్న మాట కనిపిస్తుంది. ఇంతవరకు మనం ధ్యానిస్తున్న ఒక మాట ఏంది అంటే, మీరు అడుగు పెట్టండి, మీరు అడుగు పెట్టే ఆ ప్రతి స్థలాన్ని కూడా నేను మీకు ఇస్తానన్న వాగ్దానము. ఇక్కడ దేవాది దేవుడు ఈ యోసేపు జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్న ఇంకొక మాట ఏంది అంటే గనక, దేవాది దేవుడు అతడు అడుగు పెట్టిన ప్రాంతాన్ని యోసేపుకి ఇవ్వడం మాత్రమే కాదు, ఆ ప్రాంతంలో అతడు చేయనదంతయు ఏం చేస్తానంట? సఫలం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ముందు ముందుకి మన యోసేపు జీవితంలో వెళ్ళి చూస్తే యోసేపు ఏమయ్యాడంటే చూద్దాం. అదే ఆదికాండం 41వ అధ్యాయము 42 నుంచి 43 వచనాలు. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరాన్ని తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు చేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించను. అంగడిలో వేలం పాట పాడితే అమ్ముడు పోయి ఒక బానిసగా ఐగుప్తులో అడుగు పెట్టిన యోసేపుని దేవాది దేవుడు ఎలా మార్చాడంటే గనక, ఆ దేశం అంతటి మీద ప్రధానిగా మార్చాడు. ఫరోని నేనే
నేను కేవలం సింహాసనం విషయంలో మాత్రమే నీకంటే ఎక్కువ. ఈ దేశంలో ఏ మనుషులైనా కాలు ఎత్తాలన్నా చెయ్యెత్తాలన్నా నువ్వు అనుకునే ఎత్తడానికి వీల్లేదురా అనేంత రేంజ్లోకి దేవాది దేవుడు యోసేపును తీసుకొచ్చాడు. మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకేం చేస్తాను, ఇస్తాను. ఆ ప్రాంతాన్ని మీకు ఇవ్వడమే కాదు, ఆ ప్రాంతములో, ఆ స్థలములో, ఆ దేశములో, ఆ ఊరిలో మీరు చేయనిదంతయు నేను సఫలం చేస్తానన్న వాగ్దానాన్ని దేవాది దేవుడు మనకి ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు కానీ, అయితే ఇంతవరకు మనం చూసిన వాళ్ళు విధవరాళ్ళైనా, వారు బేదరాళ్ళైనా, వారు అనాథలైనా, వారు చెరపట్టబడిన వారైనా, వారు బానిసలైనా, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవాది దేవుడు వారు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని వారికి ఇచ్చాడంట. అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని వారు స్వాధీనపరుచుకోవడానికి, అడుగుపెట్టిన ప్రతి స్థలం వారికి అప్పగించబడడానికి ఏకైక కారణం ఏంటో తెలుసా? దేవుడు యోసేపుకు తోడై, నేను మోషేకు తోడై ఉన్నట్లు మీకు కూడా. ఆ మాట మీరు గుర్తుపట్టుకున్నారా? స్టార్టింగ్ లో మూలవాక్యం చదివించినప్పుడు నేను మోషేకు తోడై ఉన్నట్లు మీకు కూడా, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను, మోషేకు తోడై ఉన్నట్లు నేను కూడా మీకు తోడుగా ఉన్నానన్న మాట ఆయన మాట్లాడమే కాదు, దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడంట. అదే దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడికైతే బయలుదేరుతున్నావో, నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో, నువ్వు ఏ ప్రాంతాన్ని అయితే స్వాధీనపరచుకోవాలని ప్రార్థన చేస్తున్నావో, ఆశపడుతున్నావో, అక్కడికి నువ్వు వెళ్ళే ముందు నువ్వు చేయాల్సిన ఒక ప్రార్థన చూద్దాం సమయాన్ని బట్టి త్వరగా. నువ్వు చేయవలసిన ఒక ప్రార్థన నిర్గమకాండం 33వ అధ్యాయం 15వ వచనం. మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుంచి మమ్మను తోడుకొని పోకుము. వారు రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. విధవరాలుగా, లేని వారిగా, ఉన్నవన్నీ పోగొట్టుకున్న వారిగా, అనాథలుగా, చెరపట్టబడిన వారిగా, బానిసలుగా, వారు ఏ పరిస్థితులైనా ఉండని వారు అడుగు పెట్టిన ఆ ప్రాంతాన్ని దేవాది దేవుడు వారికి అప్పగించాడు. ఎందుకంటే దానికి కారణం దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇందాక ఆ సహోదరి సోని సాక్ష్యం చెప్తా బాధపడుతుంది. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు నేను ఇక్కడ నా అత్తగారి దగ్గర, నా అమ్మగారి దగ్గర ఉన్నాను కాబట్టి నా ఇద్దరు పిల్లల్ని వారు చక్కగా చూసుకున్నారు, వాళ్ళ పాలన చూసుకున్నారు. నేను కూడా ఇన్ని రోజులు ఇక్కడ హాయిగా ఉండగలిగాను. అయితే ఇప్పుడు నేను, నా భర్త, నా బిడ్డలు కూడా ఏం చేయబోతున్నాము? ఈ నెల 13వ తారీఖున బయలుదేరి ఆ దేశానికి వెళ్ళబోతున్నాము, ఆస్ట్రేలియాకి వెళ్ళబోతున్నాము. నిజమే, ఆ సహోదరి ఏడవడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే క్యాండీ లాంటి ఒక అల్లరి పిల్లని హ్యాండిల్ చేయాలంటే ఇద్దరు మనుషులు ఖచ్చితంగా ఉండాలి. నా మాట అర్థమవుతుందా? క్యాండీ లాంటి ఒక బుడ్డ పిల్లని హ్యాండిల్ చేయాలంటే ఇద్దరు వ్యక్తులు ఉండాలి. క్యాండీతో పాటుగా ఆ సహోదరికి కివి కూడా ఉన్నాడు. ఇన్ని రోజులైతే అత్తగారు, ఇన్ని రోజులైతే అమ్మగారు, ఇన్ని రోజులైతే తాత, మామ, ఇలా అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ప్రేమను కురిపించి ఎక్కువ ఒత్తిడి సహోదరి మీద పడకుండా చేశారు. అయితే ఆ కొత్త దేశానికి నా తల్లిదండ్రుల్ని, నా సొంత ఊరిని వదిలేసి వెళ్ళిపోతున్నానన్న బాధ కన్నా ఎక్కువగా ఇద్దరు పిల్లలు నేను హ్యాండిల్ చేయగలనా లేదా, అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటన్న ఆలోచన, భయం బహుశా ఎక్కువగా వారిలో ఉందేమో కానీ దేవాది దేవుడు మీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే కనుక మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తున్నాను, నేను మోషేకు తోడై ఉన్నట్లు మీకు కూడా తోడై ఉంటాను. అయితే నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటి ఏందయ్యా అంటే, మోషే ఏం ప్రార్థన చేశాడంట? అయ్యా నీ సన్నిధి నాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడ నుంచి తోడుకుని పోకు. ఇదే అరణ్యపు అనుభవాల్లో ఎన్ని సంవత్సరాలు నలిగిపోవడానికి నేను సిద్ధమే కానీ నీ సన్నిధి నాతో పాటుగా రాకపోతే కనుక నేనేం చేయను, ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళి నాతో పాటు రాయాలి మోషే దేవాది దేవుని ప్రతిమాలుకుంటాడంట. అంత గొప్ప దైవజనుడు, అయ్యా నువ్వు రాకపోతే నేను అడుగు కూడా ముందుకు వెళ్ళేనయ్యా, నీ సన్నిధి నాతో పాటుగా రావాలి అని అడుగుతున్నాడంటే ఆ సన్నిధి మనకి ఎంత అవసరం. ఆ మాట మీకు అర్థమవుతుందా? తర్వాత మనకు కనిపించే ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే చూద్దాం ఒకసారి. ఆదికాండం 18వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 22వ వచనం. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెనన్న మాట ఉంది. గొప్ప నాయకునిగా, దైవజనుడిగా పేరు గట్టించిన మోషే దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు, నీ సన్నిధి మాతో పాటుగా రాకపోతే ఇదే అరణ్యంలో అయినా మిగిలిపోతావేమో కానీ ఇక్కడ నుంచి ఒక అడుగు కూడా ముందుకేమయ్యా, నీ సన్నిధిని మాతో పాటుగా ఉంచయ్యా, పంపయ్యా, మాతో పాటుగా రాయాలి. తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తున్న ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే అబ్రహాము. అబ్రహాము రేంజ్ ఎలాంటిదంటే, అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అంటే గనక
ఒక రాజు ఒక యుద్ధం చేసి అబ్రహాం గెలిచిన తర్వాత, గెలిచింది నువ్వే కాబట్టి, యుద్ధం చేసింది నువ్వే కాబట్టి, మనుషులు నాకు ఇచ్చేసి సంపద అంతా నువ్వు తీసుకెళ్ళిపో అంటే, అబ్రహామును నేనే గొప్పవాడిని చేశాను నువ్వు చెప్పుకుంటావు కాబట్టి ఒక్క నూలు పోగు కూడా, ఒక్క రూపాయి బిళ్ళ కూడా నేను దాంట్లో పట్టుకోను, నాకు అవసరం లేదని చెప్పినాడు. అబ్రహాము నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతుంటే, అయ్యా ఎంతగా ఆశీర్వదించినా నాకంటూ ఒక కుమారుడు లేడయ్యా అంటే, ఆశీర్వాదాలు ఇంకా నాకు సరిపోయినాయి అనుకునేంత ఒక స్థితిలోకి ఉన్నాడు. అబ్రహాము గుమ్మం దగ్గర రాజులు నిలబడి అతనితో నిబంధన చేసుకుంటున్నారు. అబ్రహాముకి భయపడి బహుమతులు ఇచ్చి అతన్ని ఫ్రెండ్షిప్ కుదుర్చుకుంటున్నారు. అలాంటి ఒక స్థితిలో ఉన్నాడు. అబ్రహాముకు ఒకటి కొదువుగా ఉంది. ఏంటంట, అబ్రహాముకు ఒక వారసుడు లేడు, అబ్రహాముకు ఒక సంతానము లేదు. దేవాది దేవుడే నేరుగా దిగి వచ్చి వాగ్దానం చేశాడు, అబ్రహాము నేను మళ్ళీ వచ్చే సమయానికి ఏం చేస్తాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. ఉన్న ఆ ఒక్క కొదువ కొరత కూడా దేవుడు నేరుగా దిగి వచ్చి వాగ్దానం చేసి తీర్చేశాడు. ఇంకా అబ్రహాంకి ఏం అవసరం ఉంది? ఆశీర్వదిస్తానంటే ఇప్పటికే చాలా మంది అడిగాడు. ఇప్పటికే చాలా ఎక్కువగా ఆశీర్వదించబడిన వాడు, ఉన్న ఒక కొదువు కూడా దేవుడు దిగి వచ్చి తీర్చేశాడు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలబడే ఉన్నాడంటే, అతడు అంతవరకు అనుభవించిన ఆస్తిపాస్తులు, మందులు, దాసదాసులు, ఆశీర్వాదాలు, ఆస్తులన్నిటికంటే ఆ సన్నిధి ఎంత విలువైనది. కాకపోతే అబ్రహాం ఇంకా దేవుని సన్నిధిలో నిలబడి ఉంటాడు. అది ఎంత అవసరం కాకపోతే, మోషే లాంటి దైవజనుడు నీ సన్నిధి రాకపోతే ఇదే అరణ్యంలో ఓడిపోతా కానీ ముందుకు వెళ్ళమని మాట్లాడతాడు. నా మాట మీకు అర్థమవుతుందా? నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తున్న తర్వాత ఇంకో వ్యక్తిని చూద్దాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన. నా మాటలు ముగిస్తున్నాను. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుమని ఒక చంటి పిల్లల్లాగా ఏడుస్తుంది ఎవరయ్యా అంటే గనక, పరుపులను తేల చేసే రోదన చేస్తున్నది ఎవరయ్యా అంటే గనక, గొప్ప రాజుగా పేరు గట్టించిన దావీదు ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి కన్నీరు గార్చి పరుపులను తేల చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? అయ్యా నీ సన్నిధి నుండి నన్ను, ఈ అంతఃపురంలో నుంచి నన్ను తోసేద్దని అడగట్లా, ఈ సింహాసనాన్ని, రాజు సింహాసనాన్ని ఎక్కకుండా నన్ను తోసేద్దని అడగట్లా, నీ సన్నిధిలో ఉండకుండా నన్ను తోసి వేయద్దని. అలాంటి ఒక రాజే దేవుని పాదాలు పట్టుకుని ప్రతిమలాడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అంటే ఆ సన్నిధి ఎంత విలువైనది. దేవుడు మాట్లాడుతున్న మాట అదే, మీరు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను. ఈ రోజు నుంచి నువ్వు అడగాల్సింది ఒకటే, ఈ రోజు నుంచి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఒకటే, అయ్యా నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఇక్కడి నుంచి కొనిపోవద్దు, తీసుకెళ్ళొద్దు. నీ సన్నిధి ఇక్కడ మీరు మాతో పాటుగా రాకపోతే ఇక్కడే ఉండిపోవడానికి సిద్ధపడతాను, కానీ నీ సన్నిధి మాతో వస్తేనే అడుగులు ముందుకు వేస్తానని మోషే ఎలాగైతే మాట్లాడాడో, ఈ కుటుంబమైనా కానీ, ఈ మాటలు వింటున్న వారైనా కానీ ఏం చేయాలంట? ఆ మాటలు మాట్లాడాలి, ఆ ప్రార్థన చేయాలి. సమయం లేదు కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తే అన్న ఒక చిన్న క్లుప్తమైన ఒక వివరణ నిమిషంలో ఇచ్చేసి ఈ వర్తమానాన్ని ముగిస్తున్నాను. చూడండి, ఆయన సన్నిధి మనతో పాటుగా వస్తే కీర్తన గ్రంథము 103వ కీర్తన 7వ వచనం ప్రకారంగా దేవుని ఆలోచన మనకు దొరుకుతుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15, 16 వచనాల ప్రకారముగా దేవుని శక్తిని మన జీవితంలో మనం అనుభవిస్తాము. ఆది కాండము 26వ అధ్యాయం 28, 29 వచనాల ప్రకారముగా శత్రువుల పైన విజయం కలుగుతుంది. ఆయన కృపా కనికరములు మనతో ఉంటాయి. తలగా ఉంటాము కానీ తోకగా ఉండము. కీర్తనలు 37, 24 ప్రకారం సమకూర్పు. నిర్గమకాండం 33, 14 ప్రకారం విశ్రాంతి, నెమ్మది దొరుకుతుంది. కీర్తనలు 31, 20 ప్రకారం కాపుదల. కీర్తనలు 16, 11 ప్రకారం సంపూర్ణ సంతోషము. ఇవన్నీ మీ జీవితంలో ఉండాలంటే మీరు ఏ దేశానికైతే వెళ్తున్నారో, మీరు ఏ ప్రాంతాన్ని అయితే స్వాధీనపరచుకొని ఆశపడుతున్నారో, ఆ ప్రాంతాన్ని దేవుడు మీకు అప్పగించాలంటే, అక్కడ మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో దాన్ని అంతటిని మీ చేతిలో దేవుడు సఫలపరచాలంటే ఆయన సన్నిధి మీతో పాటుగా రావాలి. అందుకోసం ఏం చేయాలంటే, మీరు నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ఎక్కడి నుంచి తోడుకొని పోవద్దయ్యా, మాతో దయచేసి రాయి అన్న ఒక ప్రార్థన మనందరం చేయాలి. ఈ కుటుంబం ప్రత్యేకంగా చేయాలి. దేవుడి మాటలు దీవించును గాక.